టీటీడీ ఈవో శ్యామలారావుకి టీటీడీ అధికారులందరూ కూడా ఘనంగా వీడ్కోలు పలికారు. ఎందుకంటే దాదాపుగా ఈ 15 నెలల కాలంలో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అంటే తిరుమలకి సంబంధించి నెయ్యి కల్తీ నెయ్యికి సంబంధించి ఇష్యూని కానుంచి దాని తర్వాత నెయ్యిలో నాణ్యత తీసుకురావడానికి శ్యామలారావు గారు చేసినటువంటి కృషి అమోఘంగానే మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత దర్శన టికెట్లో దళారీ వ్యవస్థను అరికట్టడం, అదేవిధంగానే ముడిసరుకులు నాణ్యతగా పెంచడం, మరోవైపు అన్నప్రసాదాలు ఎందుకంటే ఉడకని అన్నప్రసాదాలు తింటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాంట్లో కొన్ని మార్పులు తీసుకొని వచ్చి భక్తులకు అందరికీ కూడా సౌకర్యవంతంగా సంతృప్తికరంగా అన్నప్రసాదాలు తిని వెళ్ళే రకంగా ఏర్పాటు చేయడం విషయంలో కావచ్చు, ఇట్లా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో శ్యామలారావు కీలక పాత్ర పోషించారు. అదే స్థాయిలో కొన్ని వివాదాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో కొంతమంది భక్తులు చనిపోయిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా బోర్డు సభ్యులకి, బోర్డు చైర్మన్కి, ఈవోకి మధ్యన కాస్త వివాదం అనేది నడిచింది. ఇట్లా ఆ వివాదాలు పక్కన పెడితే ఆయన చేసిన మంచి పనులే ఎక్కువ. కాబట్టి ఈ సందర్భంగా ఆయన బదిలీ పైన వెళ్తున్న సందర్భంలో మంచి పనులని అందరూ కూడా అధికారులు కానీ సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. అదే స్థాయిలోనే అధికారులు అడిషనల్ ఈవో కానీ అదేవిధంగా మిగిలిన అధికారులందరూ కూడా ఆయనకి ఘనంగా వీడ్కోలు పలుకుతూ కూడా ఆయన సన్మానించి సగౌరవంగా ఇక్కడి నుంచి కూడా పంపడం జరిగింది. అదే సందర్భంలో ఆయన కూడా ఒక ఇంతగా ఒక ఉద్రిక్త ఒక ఆవేదనతో మాట్లాడడం జరిగింది. స్వామి సన్నిధిలో, శ్రీవారి సన్నిధిలో దాదాపు ఈ 15 నెలల పాటు కూడా అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ స్వామి అనుగ్రహం ఇన్నాళ్ళ పాటు నాకు ఉంది కాబట్టే ఇన్ని రకాలుగా నేను స్వామి సన్నిధిలో పనిచేశాను. నాకు సహకరించినటువంటి ప్రతి అధికారికి, ప్రతి సిబ్బందికి, భక్తులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ కూడా కంటతడి పెట్టుకుంటూ కూడా ఆయన చాలా చెల్లించిపోయి ఆయన మాట్లాడుతూ కూడా ఇక్కడి నుంచి కూడా వెళ్ళడం జరిగింది.